పాలసీల రూపకల్పనపై సీఎం ఫోకస్. కీలక శాఖలపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి గత సర్కార్ హయాంలో అమలైన స్కీమ్స్, పెట్టిన ఖర్చు, వచ్చిన ఫలితంపై ఆరా. పలు పథకాలు ఫెయిల్ కావడానికి కారణాలేంటని ప్రశ్న. అన్ని అంశాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. జూన్ 6 తర్వాత డిపార్ట్మెంట్ల వారీగా రివ్యూ. కీలక శాఖలపై పట్టు పెంచుకోవడం ద్వారా పాలనలో తనదైన మార్పు చూపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు. రాబోయే 5 ఏళ్లలో ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఎలాంటి పాలసీలు రూపొందించాలని అనే దానిపైన కసరత్తు ప్రారంభించారు. 10 ఏళ్లలో ఆయా శాఖల పరిధిలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, అమలు చేసిన స్కీములు, పెట్టిన ఖర్చు, జరిగిన లబ్ధి, ఆయా స్కీముల ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా స్టడీ చేయాలని నిర్ణయించారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పలు డిపార్ట్మెంట్లలో అమలు చేసిన స్కీములు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకు కారణాలు పాలసీపరమైన లోటుపాట్లు, స్కీముల్లో జరిగిన అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై ఆరాధిస్తున్నారు. ఆయా శాఖల పరిధిలో పనికిరాని స్కీములను పక్కన పెట్టడంతో పాటు అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి శాఖకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండాలని, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ ఇటీవల ఆదేశించారు. జూన్ 6 తర్వాత డిపార్ట్మెంట్ల వారీగా రివ్యూ నిర్వహించనున్నారు. దీంతో హెచ్ఓడీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం గత 10 ఏళ్ల సమాచారం లెక్కలు తీస్తా ఉన్నారట. మొత్తానికి పాలసీల రూపకల్పనపై సీఎం ఫోకస్ పెట్టిరు. కీలక శాఖలపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి ఏ శాఖలో దుబారా జరిగింది, ఏ శాఖలో నిర్లక్ష్యాలు జరిగినాయి, ఏ శాఖలో అవినీతి జరిగింది, ఏ శాఖలో లూపోల్స్ ఏమున్నాయి, వీటన్నిటిపైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి ఆయా శాఖల హెచ్ఓడీలను ఆదేశించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే కేసీఆర్ పెట్టిన బొర్రెలని మూసేయొచ్చు అన్నట్టు.